శ్రీనివాస్ ఇంకా రాలేదా? రాలేదు సార్. రాగానే పంపించు. ఓకే సార్. ప్రీతి, ఈ డ్రెస్ లో నువ్వు గాలికి పెరిగిన బొప్పాస్ చెట్లా ఉన్నావు. నువ్వు దిష్టి తీసే గుమ్మడి పండులా ఉన్నావు. ప్రతిరోజు నిన్ను ఏదన్నా అని నువ్వేదన్నా అంటే నాకదో ఇన్స్పిరేషన్. అది సరే గాని శ్రీనివాస్ కి బాస్ క్లాస్ తీసుకుంటాడంటావా? శభాష్ అనిపించుకుని షేక్ హ్యాండ్ తీసుకుంటాడు. అదిగో వస్తున్నాడు చూడు, పెద్ద ముదురు. మార్నింగ్. బాస్ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్ మార్నింగ్ అయ్యా, పొద్దున్నే మూడ్ అంతా పాడైంది. నేను నమ్మను సార్, మీ ముఖం చూస్తే మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. అది విషయం. ఏంటది? మీ మీసం, మీ గ్లామర్ పాయింట్ ఇవాళ చాలా క్యూట్ గా ట్రిమ్ చేశారు. ఒక్కసారి చూడండి. బాస్ ఫేస్ కట్ కి ఈ మీస కట్టు అదిరిపోయింది కదా. అవును బాస్, చాలా క్యూట్ గా ఉన్నారు. గంట నుంచి నా రూమ్ లోనే ఉన్నావు, అప్పుడు చెప్పలేదే? బహుశా మీకు పొగడతలు నచ్చవని చెప్పలేదేమో సార్. ఊరికే గ్యాస్ కొడితే నచ్చదు కానీ ఉన్నమాట అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను కదా. నేను వెళ్ళి పని చూసుకున్నా సార్. షూర్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటది? చాలా ఆర్టిస్టిక్ గా కట్ చేశారు సార్ మీసాన్ని. దాన్ని అలాగే మెయింటైన్ చేయండి ప్లీజ్. పొద్దున్న షేవ్ చేస్తుంటే ఈ పక్కన కొంచెం తెగింది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ పక్కన కొంచెం కట్ చేశా. ఈ కాస్తకి అంత అందంగా ఉందా? ఎవరికి ఎక్కడ ఎంత అందంగా ఉంటుందో అతను భలేగా చెప్తాడు సార్. నువ్వు మెచ్చుకునేది అతన్నా నా మీసాన్నా? మిమ్మల్నే సార్. ఇదిగో ప్రీతి, లోపల ఏం జరిగింది బయటికి చెప్తే బాగోదు. అయితే నా చెవిలో నోరెట్టి స్లోగా చెప్పు. శ్రీను లోపల పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. వాడు కండోం వాడుతూ కడుపు చేసే రకం. అతని తెలివే నాకుంటే మొత్తం మొగాళ్ళందరికీ ముహూర్తం పెట్టేదాన్ని. ఆ మొగాళ్ళలో నేనుంటానా? ఆఖరినుంటావు. ముందెవరుంటారు? శ్రీను. పోస్ట్ ఏమొచ్చింది? ఆర్డర్స్ ఏమున్నాయి? ఒక పోస్ట్ వచ్చింది, 2 ఆర్డర్లు వచ్చేసారు. ఏంటవి? సిప్లా కంపెనీకి మనం పెట్టుకున్న అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు. 10 రోజుల్లో సరుకు పంపిస్తామన్నారు సార్. వెరీ గుడ్. ఆర్డర్స్ ఏంటి? సేట్ కిషన్ లాల్ ఫోన్ చేశాడు, వడ్డీ డబ్బులు పంపించమన్నాడు. మేడం గారు ఫోన్ చేశారు, తొందరగా ఇంటికి వచ్చేయమన్నారు సార్. సేట్కి నేను బాకీ ఉన్న విషయం మేడంకి తెలియడానికి వెళ్ళలేదు. నేను ఇంకో కంపెనీలో పనిచేస్తున్న విషయం అస్సలు తెలియకూడదు. అలాగే సార్. వేరే ఏజెన్సీస్ కూడా ట్రై చేద్దాం. 6 నెలల్లో చక్రం తిప్పుతా. ఈలోగా ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పదు. సార్, మీరు మమ్మల్ని నమ్మి ఈ ఉద్యోగం ఇచ్చారు, మీకోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతాం సార్. ఒక్క 6 నెలలు, ఆ తర్వాత నేను కూడా నిజాలే చెప్తాను. అది నిందయ్యా పూల కొట్టు. వెల్కమ్ సార్. మా కొట్లో దొరకని పువ్వంటూ ఉండదు సార్. ఒక్కటి కాదు, పట్టెడు దవనం, గుప్పెడు మరువం, మాచిపత్రి, ఓ 20 గులాబీ పూలు, 10 సంపెంగ పూలు, 10 మూరల మల్లె పూలు. అలాగే సార్. 2 పొట్లాలుగా 6 నిమిషంలో కట్టాలి. ఓకే సార్. వీళ్ళెక్కడ సార్? ఎందుకు? రోజు మీరు ఇక్కడికి వచ్చి శ్రమపడడం ఎందుకండి? నేనే మీ ఇంటి ముందు కొట్టు పెట్టుకుంటా. అంతొద్దు, పొట్లాంగట్టు. సరే సార్. ఐన్స్టీన్, ఈ టాక్ గురించి నోట్ చేసుకో. ఈ టాక్ గురించి నోట్ చేసుకో. ఎల్సేషన్? నో 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 నో, ఇది డిఫరెంట్ టాక్ రా, ఫూల్. అయితే డాబర్ మ్యాన్? నో 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 నో, నిన్నటిది డాబర్ మ్యాన్, ఇది లోకల్ మ్యాన్. 11, 11, 11, 12, 12, 12, 13, 13, 13. ఓపెన్. జై చోకరాయన్ మహా. మల్లెపూల వాసన మత్తెక్కిస్తుంది. అది మల్లెపూల వాసన కాదు, మందు వాసన. మీకు ముక్కలు సరిగా పడక ముక్కులు సరిగా పనిచేయటం లేదు. వస్తోంది సంపెంగ పూల వాసన. మరి నీకేం వాసన రావట్లేదా? పంది పక్కన కూర్చున్నాక ఇంకా మనకు వాసనలు ఎలా తెలుస్తాయి? నేను పందిరైతే నువ్వు పందులు కాసుకునేవాడువా? అబ్బబ్బా, మీ గొడవ ఆపుతారా? వస్తుంది సంపెంగ పూల వాసనే. ఈ అమ్మాయి ఏమైనా పెట్టుకుందేమో. మామిడి తల్ల పూలుండవు, పేలుంటాయి. నీ తల్లంచే ఇకేస్తానా? అదిగో అదే ఆ సంగతి, అడు చూడండి. హలో పూల రంగడు, అద్దిరింది పూల వాసన. అదుర్సు. అతనికి బుద్ధి తెచ్చుకోండి. పెళ్ళా మీద ప్రేమతో ఎన్ని పూలు తెచ్చాడో. వందల తాగుడికి సిగరెట్లకి తగలేయడం తప్ప ఏనాడు మోర పూలు కూడా తీసుకురారు. నా మొగుడు సంగతి సరే సరే, కనీసం కాగిత పువ్వు కూడా తీసుకురాడు. ఎక్కువ మాట్లాడుకో, విడిచిపెట్టేస్తా. అదే మాట మీదుండు. నీలాంటోడితో కాపురం చేయడం కన్నా అట్టాంటోడితో లేచుకోవడం నయం. ఏంటే కూర్చో. ఊరుకోవయ్యా బాబు, ఆడోళ్ళు ఫ్రస్ట్రేషన్ లో అనేకం అంటారు, అవన్నీ మగాళ్ళు పట్టించుకోకూడదు.
కానీ వాళ్ళ ఆవిడ దాంట్లో ఓ పాయింట్ ఉంది. ఏంటయ్యా బొంగుల పాయింట్? అయినా పెళ్లి పెట్టకలేనాడివి నువ్వు చెప్పొచ్చావా? ముష్టి మూరెడు పూలు దాలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పెళ్ళైన కొత్తలో నేను తీసుకొచ్చాను బుట్టెడు పూలు, అవన్నీ మర్చిపోయింది పిల్లలు పుట్టాక. పెరట్లో ఇన్ని పూల చెట్లు ఉన్నాయి, కోసుకొని కొప్పులోనే కాదు చెవుల్లో కూడా పెట్టుకోండి. మేమే తేవాలా? మొగుడు తెచ్చే పూలలో ఉండే మజా మీరు కోసుకుని పెట్టుకుంటే రాదు. ఓహో. ఎంత చెప్పినా అర్థం చేసుకోని వాళ్ళకి చెప్పినా దండగే. పద పద ఛ. ఎలానే? ఈ ఆడోళ్ళంతా ఇంతే. దీనికంతా కారణం వాడు బావా. అవును, వాడు పెళ్ళాన్ని బాగా ప్రేమిస్తున్నాడు, పెళ్ళాన్ని చెబుతున్నట్టే వింటున్నాడు, పెళ్ళానికి అన్ని తెస్తున్నాడని గోల. వాడిలాగా మిమ్మల్ని ఉండమంటున్నారు. మీరు ఎలా ఉండగలరు బావా? మీ బామ్మర్ చెప్పింది కరెక్ట్. అయితే వాణ్ణి మనలో ఈ కలిపేసుకుని ప్యాకెట్ సాక్షిగా చెప్తున్నాను, వాడికి ఓ చేతిలో సిగరెట్ ఓ చేతిలో ప్యాకెట్ పెట్టించి తెల్లారులు మనతో ఉండేలా చేస్తాను. మందు మాత మీద ప్రమాణం చేస్తున్నాను. వాడి చేత ఎత్తిన పెగ్గు దించకుండా తాగించకపోతే నేను మందు మానేస్తాను. అది తదాస్తు. మేస్టారు, మాస్టారు, మేస్టారు, మాస్టారు, ఏంటి కొంచెం వేసుకుంటారా? బాగా వేసుకుంటాను. ఓ ఏంటి బ్రాందియా విస్కీయా త్రిబులెక్సా? SCX. ఎస్సీఎక్సా? ఇదేం బ్రాండు? కుర్రోడు కదా, చిలిపితనం. ప్యాకెడతావా? ఓ ఆడతాని. ఏ ఆట? అడ్డాట, తురుపు, బ్రిడ్జి, కట్ జోకరు, 7 ఎక్స్ప్రెస్, ఆహా. దేనికైనా సరే రెడీ. అబ్బో, ఇందులో కొన్ని ఆటలు నాకే రావు. పెద్ద హ్యాండే. ఎంత? 5 10? 12 1. 12 1? అదేం లెక్క? అవును, అర్ధరాత్రి 12 నుంచి ఆ. 1 గంట చిల్లర దాకా. అది మా ఆవిడతోనే ఆడతాను. నాతో మీకేదైనా పనుంటే పగటిపూట రండి, రాత్రిపూట వచ్చి డిస్టర్బ్ చేయండి. మాస్టారు, ఒక రౌండ్ వేసుకుందాం. అబ్బో. ఎవరితోనండి మాట్లాడుతున్నారు? ఉన్నారుగా తాగుతూ పేకాడుతూ నన్నొచ్చి వాళ్ళ కంపెనీ ఇమ్మంటున్నారు. మీరేం చెప్పారు? ఉమ్, నా భార్య బుగ్గలే పేక ముక్కలు, పెదవులే రెడ్ విల్ సిగరెట్లు, తన అందమే నేను తాగే బ్రాండీ, నా లక్కు కిక్కు అంతా మా ఆవిడే. అందుకే ఒక్క క్షణం కూడా మా ఆవిడ్ని మిస్ అవ్వలేను అని చెప్పి పంపించేశాను. అప్పుడు అక్కడ కొట్టద్దే. శోభోదరైంది రండి. పిండితో కొడతావటే పందెం ఒకటానా? అబ్బో, దయ్యమా, భూతమా, పిశాచమా, రాక్షసి. రేయ్, అబ్బో, ఆ, చంపేస్తాను నిన్ను. నడువులు పోతున్నాయి, నాకెక్కడ దొరికావే? ఛీ, అస్సలు చెప్పింది విని చావే. ఏ నువ్వు మాత్రం వినిచేస్తావా? పొద్దున్నే గోల అయిపోయింది, అందరి ముందు నా పరుగు పోతుంది. పెద్ద పరువు, వాడిపోయిన వంకాయ మొహం. నీదే చిక్కిపోయిన కుక్క మొహం, బారు కప్పలా బెగబెగ మనకే. ఊర కుక్కల మొరకు. పిచ్చి కుక్కలా రెచ్చిపోకు. నీకు స్టైల్ ఎక్కువ, సబ్జెక్ట్ తక్కువ. నీకు స్పీడ్ ఎక్కువ, స్పిరిట్ తక్కువ. ఆవిడ చెల్లెలు పాత బట్టలు కట్టుకుని హీరోయిన్ లా ఫీల్ అయిపోకు. నువ్వు మాత్రం వాళ్ళ బామ్మర్ దొతకుండా అరేసిన లొంగి కట్టుకుని బిల్ గేట్స్ అనుకుంటున్నావా? ఓవే జడల బర్రి పండుకోతిచ్చి. పోరా కొండముచ్చు నిన్ను. సార్ చూడండి సార్, ఏంటయ్యా పొద్దున్నే కొట్టుకుంటారు? ఏం జరిగింది? నేనే అనలేదు సార్, అడగండి చింపురు జుట్టు ఈ దాన్ని. సచ్చినోడు ఏమనకుండానే తిట్టానా? కనుకోండి. తిట్టుకోవటంలో కూడా సస్పెన్సా? అసలు ఏం జరిగిందో చెప్పి తిట్టుకోండియా. మీకు తెలుసుగా నాకు అసలే ఎసిడిటీ. పొద్దున్నే జీడిపప్పు వేసి గోధుమ రవ్వ ఉప్మా చెయ్యవంటే చేసి చావదే. నాకు ఎసిడిటీ ఎక్కువ చేస్తున్నా, ఏమేనంటే అల్లరి చేస్తున్నాను అంటావు. ఏమ్మా చేసి పెట్టొచ్చుగా? మీకు తెలుసుగా నాకు పాస్ నొప్పి పొద్దున్నే వచ్చి తగలడుతుంది. కొంచెం ఫిల్టర్ కాఫీ తాగి చేస్తానన్నా వినిచావడే. ముగడని కూడా లేకుండా మీ కళ్ళ ముందు ఈ ముండ ఎట్ట పెడుతుందో చూసారా? చూసారా మీరే చెప్పండి. వీడు బతికుండగా నేను మున్ననట్టు అవుతాను. సార్, మాట వర్స్ ఏదో తిడితే లాజిక్ అడుగుతుంది. గోధుమ రవ్వ ఉప్మా కోసం ఇంత గొడవ ఎందుకమ్మా? మా ఇంట్లో అదే చేశాను, తిందుగాని రావయ్యా. తప్ప పో బాగా మెక్కు. టిఫిన్ లా తిండవు. 3 పళ్ళాలు తింటే గానీ ఆ ముద్రస్టప్ అసిడిటీ తగ్గదు. ఓన్లేమ్మా పెడతాము, రావయా. అబ్బబ్బబ్బా, నా తలకాయ పగిలిపోతుంది. మా ఇంట్లో ఫిల్టర్ కాఫీయే, తాగదుగాని రామ్మా. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? వాళ్ళంతే, వాళ్ళకి రాని బూతులు లేవు, కొట్టుకొని రోజు లేదు. వాళ్ళు కొట్టుకుంటుంటే మా ఇంట్లో ఆడాళ్ళు టీవీ సీరియల్స్ కట్టేసి ఇదే చూస్తుంటారు. ఏం బావా? డైలీ ఎంజాయ్. ఆ? నా కర్మ కొద్ది కట్టుకున్నాను. అనుభవించు. లోపలికి రా, మూడిందిలే. ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలెట్టింది, చేస్తున్నా. ఈ పూటకి మన డ్రామా గ్రేట్ సక్సెస్. మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్లేదు, ఫుల్గా లాగించా. అవునవును, వాళ్ళ ఇంట్లో నేను కాఫీతో పాటు వద్దంటూ 8 ఇడ్లీ లాగించాను. వీధిని పడి కొట్టుకుంటున్నామని జాలితో పెడుతున్నారు గానీ అప్పటితే ఇస్తారటే. అవును, చెంచాడు కాఫీ పొడి ఇచ్చి చావరు గానీ ఎంత సానుభూతి చూపిస్తారో. ఈ లోకం అంతేనే, మనం అన్యోన్యంగా ఉంటే అసూయ పడతారు, అప్పులు చేస్తుంటే దూరంగా ఉంటారు, మనం తిట్టుకుంటూ కాపురం చేస్తే నవ్వుకుంటారు. వాళ్ళు మనలా తిట్టుకోవట్లేదు కదా అని సంతోషపడుతుంటారు. మనకి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మనకన్నా సుఖపడుతున్నాం అనుకుంటారు. అవును, కరెక్ట్ గా చెప్పారు. ఆ మంచి ఉద్యోగం దొరికే వరకు మనం ఈ నాటకమే కంటిన్యూ చేద్దాం. సారీ అండి, మిమ్మల్ని చాలా తిట్టాను, పాపిచ్చిదాన్ని. మొద్దు, సారీ చెప్పాల్సిన నేనే, దేవత లాంటి నేను నానా మాట్లాడినాను.
బాబా, తల్లి తండ్రిని కాదని ఈయన్ని పెళ్లి చేసుకున్నాను. మా అమ్మా నాన్నల మనసు మారి మా ఇంటికొచ్చేలా అనుగ్రహించు. మా కాపురం చల్లగా ఉండేలా చూడు. సాయినాథ, మాధవి కోసం నేను ఆడిన అబద్ధాలు, చేసిన తప్పులు ఎప్పటికీ తనకు తెలియకుండా చూడు. నా బిజినెస్ లో కలిసొచ్చేలా చెయ్యి. ఇంట్లో ఉంటే ఈ పాటికి 2 రౌండ్లు అయ్యాయి. బావా అటు చూడు. 2 రూపాయలు. ఇదిగో 5 రూపాయలు చిల్లరంచుకో. ఆ పెళ్ళం పిచ్చోడు అలా ఆవిడ చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నాడు. అవునవును, శ్రీరాముడు పాదుకల్ని భరతుడు నెత్తిన పెట్టుకున్నాడు, మనాడేమో శ్రీమతి పాదుకల్ని చేత్తో పట్టుకున్నాడు. రామాయణం బాగా వచ్చా బావా నీకు? అవి రామ పాదుకలు, ఇవి భామ పాదుకలు. ఏంటి మాస్టర్, మీరు కూడా గుడికి వస్తారా? హాయిగా పెరట్లో రౌండ్ వేసుకుంటుంటే వరలక్ష్మి వ్రతం అని గుడికి లాక్కొచ్చారు. అవును. తమరేంటి చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నారు? మా ఆవిడ చెప్పులు. ఎందుకలా? మరి లేకపోతే ఏటయ్యా, మొగాడివి ముగుడివి పెళ్ళాం చెప్పులు చేత్తో మోసుకొస్తావా? ఏ వాళ్ళు మన బ్రతుకు భారం మొయ్యట్లేదా? సారం చెప్పాడు బావా. అర్థమైంది కదా. మీరు కూడా మీ ఆడాళ్ళ చెప్పులు తీసుకెళ్లి స్టాండ్ లో పెట్టండి. హలో, ఇప్పుడు మనం వాళ్ళ చెప్పులు స్టాండ్ లో పెడితే రేపు కోపం వచ్చినప్పుడు చెప్పు తీసి కొట్టే స్టాండర్డ్కి ఎదుగుతారు. సర్లేండి, ఇవాళ మాత్రం మీరు పేక మందు పెట్టుకోకండి. ఏ? మా ఆవిడ బర్త్డే అని చెప్పాను కదా, మర్చిపోకండి. మర్చిపోకండి. వచ్చేస్తాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.